బహుశా నా తలంపు కరెక్టో కాదు నాకు తెలియట్లేదు, కానీ దాగారు అని అంటే రాళ్ళు విసిరినట్టే కదా. అంకుల్ చెప్తాను మీకు తర్వాత. దాగి అంటే వాళ్ళు ఎత్తారు, ప్రభువారు మరి ఇక దాగారు ఏంటంటే తప్పించుకోవటానికి. అవి మీరు ఆలోచించండి, మీరు అందరూ చదువుకున్న పిల్లలు కాబట్టి చూడండి. ఎందుకంటే ప్రాణాన్ని రక్షించుకునే స్థితిలో యేసు ప్రభు ప్రాణం తీయటానికి అధికారం లేదు, కాకపోతే ఏంటంటే ఆయన ఉన్న పరిస్థితులను బట్టి తప్పించుకుని తర్వాత పరిచర్యకి ముందుకు వెళ్ళిపోవాలి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా యేసు ప్రభు వారు వెళ్తూ ఉండగా ఆ మార్గం మధ్యలో ఎవరు కనిపించారమ్మా? చూడండి, పుట్టుకతోనే గుడ్డివాడు కనిపిస్తే శిష్యులు ఏమంటున్నారు? అసలు ఎలాంటి మాటలు వస్తాయంటే మనుషులకి ఈ వచనం చదువుతున్నప్పుడు, అసలే గుడ్డివా ఆయన, పుట్టుకతోనే గుడ్డివాడు అంటే మనుషుల యొక్క ప్రతికూల పరిస్థితులను బట్టి మనుషులు మాట్లాడేస్తారు. మనకు కలిగి ఉన్నటువంటి ప్రతికూలతలను బట్టి మనుషులుగా ఏమని ఆలోచనకి ఒక రకమైన భావానికి వచ్చేస్తారు. నేను అన్నది తప్ప, మనకు కలిగి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, మనకి ఫేస్ చేసుకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి ఏమవుతుందంటే మనుషులని ఆ విధంగా వీళ్ళు ఉన్నారు, ఆ విధంగా బాధపడుతున్నారని చెప్పేసి ఈజీగా ఆలోచన కలిగి మనం మాట్లాడతాం. కానీ యేసుప్రభు వారు యేసుప్రభు వారికి ఎలా కనపడ్డారు? ఈయన పుట్టి గుడ్డివాడు. ఆ గుడ్డితనము శిష్యులకి ఏమని చెప్తున్నాను? అయ్యా, నీ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది అని అంటే ఏమని చెప్తుంది ధర్మశాస్త్రం? నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనం అనుకుంటా, చూడండి. ఆ మాట ఎందుకు మాట్లాడారని కూడా నాకు మాట రాలేదు. చూడండి, అప్పుడు ఎలాగనగా అంటే ధర్మశాస్త్రం శిష్యులకు తెలిసింది, అంతేనా? అమ్మ అంత సీరియస్గా ఉన్నారు, చలిగా ఉంది కదా అందరికీ, నరాలు పట్టేస్తున్నాయి, చలి బాగా ఉంది. నా ప్రాబ్లం చెప్తున్నాను, నాకేం కాదు కానీ అట్లా చలిగా ఉంది కదా. ఎందుకంటే ధర్మశాస్త్రం బాగా తెలిసేళ్ళకి, ఎవరికి? అందుకనే ఆ మాట ఏమని ఎత్తి పట్టి అంటున్నారంటే, అయ్యా ఇతను గుడ్డివాడుగా పుట్టాడు అంటే దానికి కారణం ఏంటి? అసలు వాక్యానుసారంగా మనుషులు ఎలా ఇబ్బంది పెడతారా అన్నది నాకు ఇప్పుడు అర్థమవుతుంది కొంతమంది చూసినప్పుడు. అంటే ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాక్యం తెలిసిన వారు ఏం చేస్తారంటే వాక్యానుసారంగా మాట్లాడి మనల్ని అట్లా మనం చేయకూడదు. ఎందుకనంటే ఏ చిత్తముతో అతను పుట్టించాడో ప్రభు చెప్పే కాబట్టి మనకు తెలిసింది ఇప్పుడు. లేకపోతే ఆ తల్లిదండ్రులు ఏం పాపం చేశారు, వాళ్ళు ఎలా బ్రతికారు, వాళ్ళ జీవితం బట్టి ఇతనికి దారిలో వెళ్తూ ఉన్నప్పుడు అమీర్పేట వాళ్ళు కూడా ఆఫీసులు బయటకు వచ్చినప్పుడు అంటే వాళ్ళు ఏం పాపం చేశారు వీళ్ళ తల్లిదండ్రులు అంటారు. రూపాయి ఇస్తారు. మా ఆఫీసులో చాలామంది రూపాయి ఇస్తారు, ఎన్ని మాటలు మాట్లాడతారు అని అంటే నేను చూస్తాను. వాళ్ళ దగ్గర వచ్చి ఏం చేశారంటే నేను చెప్పను, ఎంత ఇస్తానో నాకు తెలుసు, ప్రభువుకి తెలుసు. ఇచ్చి బట్టల కాడ ఏదైనా ఉంటే కొని ఇచ్చేస్తాను. కొంతమంది, అన్ని సందర్భాల్లో కాదు, కొంతమంది. ఎందుకు అని అంటే మనం వాళ్ళ యొక్క స్థితిని బట్టి మనం అంచనా వేయద్దు. అతని యొక్క అవసరం ఇక్కడ ఏముంది అని అంటే పుట్టుకతోనే గుడ్డివాడు. యేసుప్రభు అయ్యా ఇతను గుడ్డివాడు అవటానికి కారణం ఏంటి అని ప్రభు చెప్పేసేస్తే వాళ్ళ మనసులో ఉన్నది చెప్పేసేసారు. ధర్మశాస్త్రం ప్రకారం శిష్యులు ఏమన్నారంటే వాళ్ళ తల్లిదండ్రులు కానీ అవిధేయత చూపే వల్లనే వీళ్ళకి ఇతనికి గుడ్డితనం వచ్చింది అని చెప్పేసేసేసారు. కానీ ప్రభు వారు ఏమని అంటున్నారంటే వెంటనే సమాధానం చెప్పారు, కాదు. చూడండి ఆ మాట చూడండి. ప్రభు వారు ఏమని చెప్తున్నారంటే, యేసు
కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడు. చూడండి, మీరు అనుకున్నట్టు ధర్మశాస్త్రం ప్రకారము, మీకు ఇచ్చినటువంటి మోషే ధర్మశాస్త్రం ప్రకారము వీళ్ళు తల్లిదండ్రులు వీళ్ళుగా ఏమి పాపం చేయలేదయ్యా మీరు అనుకుంటున్నారు. కానీ నా యొక్క క్రియలు తన ద్వారా ప్రత్యక్షపరచుకోవటానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు అని ప్రభు ఎంత క్లియర్గా చెప్పారు చూడండి. మనుషులు అనంటే ఇంకోటి ఎందుకు అనంటే ఇతను గుడ్డివాడో కాదో అన్న విషయం వీళ్ళ తల్లిదండ్రులు కూడా తెలుసు. కానీ వీళ్ళ తల్లిదండ్రులను వాడి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీ కొడుకే, కానీ ఇతను గుడ్డివాడు నుంచి తప్పించాడు, యేసుప్రభు వారు తప్పించారు కాబట్టి మీ కొడుకో కాదో మీరు చెప్పండి అని పరిసయ్యుల దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఇతను గుడ్డివాడుగానే పుట్టాడు. కానీ అతనికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదు. 18వ వచ్చింది చూడండి అమ్మ, 19-18 చూడండి. మీరు చెప్పు, మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడని వారిని అడిగి, అందుకు వారి తల్లిదండ్రులు వీడు మా కుమారుడు అని, వీడు గుడ్డివాడుగా పుట్టినని మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో అని. నెక్స్ట్ చదవమ్మా. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొనని ఎడలా. చూసారమ్మా, తల్లిదండ్రులకు సైతం కూడా వీడు ఎవరు అని. ఎంత దేవుడు అంటే మన దేవుడు. ఆ తల్లిదండ్రులు సృష్టించినటువంటి ఆ దేవుడే ఈ దేవుడు. తల్లిదండ్రులు సైతము కూడా వీడు ఎవరు అని, ఆయనకి చూపు ఎలా వచ్చిందో అని యేసు ప్రభువారిని అంగీకరించటానికి కూడా వాళ్ళు తల్లిదండ్రులకి మనసు, తల్లిదండ్రులు చేయలేనటువంటి కార్యం చేశాడు ఎవరో. ఆ కృతజ్ఞత ఉండాలి కదండి వీళ్ళకి. కానీ యూదులకు భయపడ్డారంట. మా యొక్క వ్యక్తిగత జీవితంలో మన రక్షణ కొరకు యేసు ప్రభువారు చేసినటువంటి కార్యాన్ని, మనం యేసు ప్రభువారిని అంగీకరించిన విధానాన్ని మనం చెప్పుకోకపోతే, ఆనాడు యూదులు ఎలాకి భయపడ్డారు, సమరయులకి భయపడ్డారు, ఆ తల్లిదండ్రులాగానే మనం కూడా ఉండిపోతాం. అంత కార్యము వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితంలో, వాళ్ళ యొక్క కుమారుడి జీవితంలో తల్లిదండ్రులు చేయనటువంటి ఆ కార్యాన్ని ప్రభువారు చేతే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? మాకు ఎవరో యేసు ప్రభువారు చేసారో లేదో అంటే తల్లిదండ్రులు సైతం కూడా విడిచిపెట్టినట్టే కదా. అందుకని ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటారు చూడండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం అనుకుంటా చూడండి. నేను చూడండి, భూమి మీద కృప చూపుచు అబ్బా చూడండి అమ్మ, భూమి మీద నీతి న్యాయములను చూడండి అతిశయించేవాళ్ళు దేవుని బట్టి అతిశయింపవాలని అనగా భూమి మీద చూడండి వాళ్ళ తల్లిదండ్రులు సైతము కూడా అతని మీద జాలి చూపలేదు. కానీ యేసుప్రభువారు ఏం చేశారంటే భూమి మీదకు వచ్చి కృప కలిగినటువంటి దేవుడుగా అతని దగ్గరకు వచ్చి, అయ్యా ఎందుకు అనంటే నేను ప్రాణ అపాయ స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభువారు ప్రాణాన్ని రక్షించుకోవటానికి వెళ్ళిపోవాలి కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. 9వ అధ్యాయంలో 8వ అధ్యాయంలో చివరి ఎండింగ్లో వచ్చిన భాగం, నేనే ప్రాణభాయంతో ఉన్నాను అని యేసుప్రభువారు వెళ్ళిపోలేదు.
తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆ దారి గుండా వెళ్తున్నప్పుడు భిక్ష పుట్టి గుడ్డివాడు నాకెందుకులే, నా ప్రాణాన్ని నేను కాపాడుకుంటే తర్వాత చేయొచ్చు కదా అని ప్రభు అనుకోలేదు. వచ్చి ఏం చేశాడంటే ఆయన ముట్టాడు, చేశాడు. అందుకని ఏమని అంటాడంటే 38వ వచనం అనుకుంటూ చూడండి. ఆ గుడ్డివాడు చూడండి అమ్మ, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానయ్యా అని నా తల్లిదండ్రులు నా జీవితంలో చేయనటువంటి కార్యాన్ని నువ్వు చేసావయ్యా, అందుకని నీకు ప్రభువా అంటే నన్ను జయించావు నువ్వు అంటే నేను రక్షకుడు నువ్వే. ఆయన ఏమన్నంటే ఆయన ప్రవక్త అని అనుకున్నాడు ఆ మిడిల్ వచనంలో. కానీ ఆయనే ఈయన అని తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే కళ్ళు లేని వ్యక్తి కళ్ళు తీసి చూస్తే ఆ కళ్ళు యొక్క ఆనందాన్ని చూసి ఆ ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా అని ఏ విధంగా సంబోధించి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మనము ఎవరో చేయలేనటువంటి సహాయం మన దగ్గరికి వచ్చి చేస్తే మనం ఏం చేస్తామండి? ప్రభువా అనే మాటలో ఎంత గౌరవప్రదమైన ఎంత కృతజ్ఞత కలిగినటువంటి ఈ 3 మాటలు అతని ద్వారా వస్తాయి అనేది నేను అనుభవించాను నా జీవితంలో. ప్రతిదినము కూడా ప్రభు సహాయం లేకపోతే ఏ రోజు లేస్తానో లేదో నాకు తెలియదు. ఉదయకాలంలో లేచి ఏమనుకో ప్రభువా నన్ను లేపేవు కదా అని అనుకుంటాను. ఎందుకంటే ఆ గౌరవంతో కూడిన ఆ భావంతో కూడిన ప్రభువుని ప్రభువుగా చూసే ఆ భావం మన జీవితాల్లో లేకపోతే మన రక్షణ అనుభవాన్ని ఆనందించలేం. అందుకని ఏమంటున్నాడంటే ప్రభువా నా జీవితానికి సగినటువంటి దేవుడు. ఒకవేళ ఆయన తల్లిదండ్రులు యేసు ప్రభువారే ఇతన్ని బాగు చేయలేదు అని బాగు చేశాడు అని చెప్పకపోయినప్పటికీ అతను యుక్త వయసు వచ్చింది కదా, అతనికి వయసు వచ్చి నేను అనుకుంటున్నా అతను పెళ్లి చేసుకుని అతను బిడ్డలు పుడితే ఏమని అని చెప్తాడు మీరు ఊహించండి ఒకసారి. ఇలా తల్లిదండ్రులు అయితే ప్రభువారు చేశారు అని చెప్పుకోవటానికి భయపడ్డారు అంతే కదమ్మా వాళ్ళ తల్లిదండ్రులు. కానీ అతనికి మ్యారేజ్ అయ్యి ఒకవేళ అతనికి పిల్లలు పుట్టి ఉంటే అతని తల్లిదండ్రులు అతని కొడుకు కానీ కొడుకులు కానీ కూతుళ్ళు కానీ ఏమి చెప్పి ఉంటాడు ఆయన అందుకనే ఏమని ఆసాపు కీర్తనలో ఏమని అంటారంటే 78వ కీర్తన అనుకుంటా 4వ వచనం ఒక్కసారి చదవండి అమ్మా. 78 ముగిస్తాను. యెహోవా ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా అబ్బా చూడండి అమ్మా. నేనైతే రోజు ఇచ్చి రోజు చెప్తాను. ఎవరికి? పిల్లలకి చెప్తాను, మా ఆవిడ కాడ చెప్తాను. నేను బ్రతికి ఉన్నాను అని అంటే గుర్తుపెట్టుకోండి. నేను ఆఫీస్కి వెళ్ళి శాలరీ తీసుకొస్తున్నాను అని అంటే మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత లేకపోయినప్పటికీ మీకు 3 పూటలో 2 పూటలో అన్నం సమృద్ధిగా ఎవరి దగ్గరికి అడుక్కోకుండా తినటానికి వస్తుంది అని అంటే కారణం ఎవరో అని ప్రభువా. అదే చెప్తాను నేను ఇప్పటికీ. ఉదయకాలంలో కాడ అదే చెప్పాను. అరే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా, నేను ఒకవేళ ప్రభువు పిలిస్తే నేను వెళ్ళిపోతాను, నాకేం ప్రాబ్లం లేదురా. తర్వాత విడవబడిన తర్వాత మీరు ఎలా బ్రతుకుతారో ప్రభువుని మీరు ఆధారం చేసుకో బ్రతికితే కష్టమవుతుందిరా, మీరు బ్రతకండి రా ఇలా అని చెప్పి. ఎందుకు అని అంటే ఆయన యొక్క బలము మనం అనుభవిస్తున్నాం. ఆయన అనుభవించాడు. ఎవరమ్మా? గుడ్డివాడు అనుభవించాడు.
అతని పిల్లలకి ఆయన పరాక్రమ క్రియలను చెప్పకుండా ఉంటాడా? ఆయన మీ తాత, మీ నాయనమ్మ, లేకపోతే మీ అమ్మమ్మ వీళ్ళు వదిలిపెట్టేశారా నన్ను భిక్షాన్ని అడుక్కునేటట్టు వీధులోనే అక్కడనే ఉంచేశారు. కానీ యేసుప్రభువు వారు నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టి నన్ను స్వస్థపరిచాడురా. మీరు బ్రతుకున్నంతకాలం యేసుప్రభువు వారిని దేవుడిగా కలిగి మీరు బ్రతకండి అని పిల్లలకి చెప్తారా లేదా? ఆ సభ ఎంత అనుభవంతో రాశాడనంటే దేవుని యొక్క బలమును, ఆయన యొక్క పరాక్రమ క్రియలను పిల్లలుగా చెప్పుకుంటారు. అందుకనే మన జీవితంలో ఒకటి సంతోషంతో దేవునిని ఆరాధించండి. మన పిల్లలు చెప్పుకునేటట్టు దేవుని కార్యాలను మనం అనుభవించినప్పుడు మనం చెప్తే మన యొక్క బలహీనతలను బట్టి మనం చూసి భయపడడం, కానీ దేవుని యొక్క కార్యాలను బట్టి మనం ఏం చేస్తామంటే ఆనందిస్తూ నా జీవితంలో ఈ ఆయన బలాన్ని చూపించి ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు చేయటం ద్వారానే ఈ జీవితం నేను బ్రతుకుతున్నాను, ఈ జీతం మీకు వస్తుంది, ఈ జీతం ద్వారా మీరు బ్రతుకుతున్నారు అనే సత్యాన్ని మన పిల్లలకు చెప్పడం ద్వారా తర్వాత రాబోయే కాలంలో పిల్లలకు చెప్తారు. ఇది లేకపోతే, ఈ యొక్క బలహీనత మన జీవితంలో లేకపోతే, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు మన జీవితంలో లేకపోతే దేవుని యొక్క బలము గురించి, దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చెప్పటానికి మనకి అవకాశం ఉంటుందా? ఉండేది కాదు. అందుకనే దేవుని యొక్క బలమును, దేవుని యొక్క కార్యాలను మన జీవితంలో అనుమతించినప్పుడు మనము సనుగు గొణుగులు లేకోకుండా మనం ఆయన చిత్తానికి అంగీకరించాలి. అందుకని జీవితంలో అంటే ఆయనకి మురుక్కి ఆయన మీద ఏం చేశాడంటే ప్రభువా నీవే అని ఆరది ఎంత కృతజ్ఞత కలిగినటువంటి భావనతో ఆ గుడ్డివాడు ఉన్నాడు. ఎందుకు అంటే భూమి మీద కృప చూపే దేవుడు తప్ప ఎవరో లేరు. గుర్తుపెట్టుకుని మనం ఆధారపడదగినటువంటి దేవుడు ఎవరు అంటే భూమి మీద కృప చూపించే ఆ దేవుడు. కాబట్టి మనం ఆ దేవునికి కృతజ్ఞతాభావంతో దేవునిని ఆరాధిద్దాం, దేవుని రొక్కి దేవునికి స్తుతి చేద్దాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించి. ఆదికాండము 35వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం అందరం కలిసి చదువుకున్నాం. ఆదికాండం 35వ అధ్యాయము 16 నుంచి 18వ వచనం వరకు మనం అందరం కలిసి చదువుకున్నాం. స్టార్ట్ చేయండి. చూడండి, ఈ వచనంలో మనం చూసుకున్నట్లయితే 18వ వచనంలో ఆమె అతనికి బెనోని అని పేరు పెట్టిను. ఆ 3వ సంఖ్య రాసి ఉంది. కింద వచ్చేటప్పటికి ఆయన దొంగపుత్రుడు. తర్వాత తండ్రి అయినటువంటి ఎవరు యాకోబు గారు ఆయనకి ఏం పేరు పెట్టారంటే బెన్యామీను అనగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనకు సహాయం చేసినట్లు ప్రభు యొక్క సహాయం కోరుకుందాం. మా ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, మీ ఉద్దేశాలు సంపూర్ణమైనవి, నీ సంకల్పాలు మానవుని ఎడల అత్యున్నతంగా ఉంటాయి ప్రభు. అదే విషయాన్ని దేవుడు అయినటువంటి నీవు పాత నిబంధనలతో ఇశ్రాయేలుతో మాట్లాడుతూ వచ్చారు. ఆ ప్రభువే కృపా సత్య సంపూర్ణుడిగా మా మధ్యకు వచ్చి మేము కన్నులార చూడలేదు కానీ నిన్ను ఆత్మీయ నేత్రాలతో
ప్రభువుని ప్రభువుగా అంగీకరించే భాగ్యాన్ని, ఆ కృపను మా ఎడలో చూపించి ప్రభు లేఖనాల ద్వారా నిన్ను చూసే భాగ్యాన్ని అనుదిన జీవితంలో మా ఆత్మ నేత్రాలకు మీరు గుడ్డితనాన్ని తీసేసి నందుకు మీకు వందనాలు ప్రభు. నీ కృప ఎంతగా మానవుని వెంబడిస్తుందో అనే సత్యాన్ని మా జీవితంలో గుర్తిరిగినప్పుడు నిన్ను ఆరాధించకుండా ఉండలేను ప్రభు, ఉండలేము. కాబట్టి మంటిఘటమైనటువంటి ఈ శరీరాల్లో మహిమైశ్వర్యంతో కూడిన జీవితాన్ని, ఆ జీవాన్ని యేసు ప్రభువారిని చూసే భాగ్యాన్ని మా జీవిత కాలము తర్వాత, లేకపోతే మీరు వస్తే మిమ్మల్ని చూస్తామనే నిరీక్షణ కలిగిన జీవితాన్ని మాకు ఇచ్చారు ప్రభు. ఆ రీతిగా మ్రొక్కే అనుభవాన్ని ఆ గుడ్డివాడిని జీవితంలో ఇచ్చారు, మా జీవితంలో కడిస్తున్నారు. వందనాలు చెల్లిస్తూ యాకోబు గారు చెప్పినటువంటి ఆ పేరుకి ఆ సార్థకం ఏమిటో లేఖనాల ద్వారా మేము కొద్దిగా ధ్యానించడానికి, మేము ఉన్నతమైన వారం కాదు ప్రభు, మేము తెలియని వారు ఆ మాత్రం నేను మాత్రం కాదు, కానీ నీ లేఖనాలు చదివినప్పుడు ఎంత ఆదరణ ఉంటుందో, ఎంతగా మీరు పురుగొలుపుతారో, అది ఆ సత్యాన్ని అనుభవించిన వారికి తెలుస్తుంది. కాబట్టి మీ దాసుని ద్వారా అలాగే అలవాటు చేసుకునే భాగ్యాన్ని, కృపను మీరు మాకు అనుగ్రహించారు. దాన్ని ఆనందించి యాత్రా జీవితంలో ముందుకు కొనసాగే భాగ్యాన్ని మీకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ లేఖనాల ద్వారా నాతో మీరు మాట్లాడమని యేసు ప్రభువు వారి యొక్క ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్ అని చెప్పిన మరొకసారి మీ అందరికీ వందనాలండి. చూడండి, త్వరగా ముగించుకున్నాం. మీ అందరికీ తెలుసు. ఎందుకనంటే నేను ఎందుకు పాత నిబంధనని ఎక్కువగా చదువుతాను అని అంటే నేను చెప్పేస్తున్నాను. నేను ఆ పాత నిబంధనలో ఆ వృత్తాంతం అంతా, ఆ హిస్టరీ అంతా దాచి ఉంచబడుతుంది. అందుకనే మనకి త్వరగా అర్థమవుతుంది. నాకు కొత్త నిబంధన వచ్చేటప్పటికి యేసు ప్రభువు వారు చేసినటువంటి కార్యాలను ఆత్మ సంబంధమైన విధానంలో మనం ఆలోచించేటప్పుడు ఏంటంటే కొంతగా కొంచెం బ్యాలెన్స్ తప్పుతామో అన్న ఉద్దేశంతోనే అంకుల్ దగ్గరికి వచ్చినప్పుడు, తర్వాత ప్రార్థన కూడికలకు వచ్చినప్పుడు, బైబిల్ పట్టణంకి వచ్చినప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలో అలవాటు చేసుకుని నేర్చుకుంటున్నాం. ఆ ఉద్దేశంతోనే పాత నిబంధనలో కొద్దిగా నేను ఎక్కువగా ఆ రెఫరెన్స్లు, ఆ విధానంలో చూడటానికి, ఆ విధానాలు చదవటానికి, ఆ చరిత్ర అంతా లేకపోతే జరిగినటువంటి సంఘటనలను ఏ విధంగా ఉంటాయో మన బైబిల్ పాత నిబంధనలు చదివినప్పుడు కొద్ది టైం పడుతుందే, కానీ ఆ సంగతులన్నీ పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడు ఇక్కడ. కాబట్టి దానికే ఆ ఉద్దేశంతోనే నేను కొద్దిగా ఎక్కువగా తీసుకుంటున్నాను. చూడండి, ఈ 32వ వచనంలో చూడండి, 32వ అధ్యాయంలో మనం 35వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఎవరు ఈ వృత్తాంతం అంతా ఇది యొక్క సంఘటన అంతా మనందరికీ తెలుసు. తన ప్రేమించినటువంటి రాహేలు చివరి దశలో తన మామగారి దగ్గర నుంచి వచ్చేసే క్రమంలో, తండ్రి దగ్గరికి చేరుకునే క్రమంలో బెత్లెహేమ, ఎఫ్రాతా, అంటే ఇప్పుడు బెత్లెహేమ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎఫ్రాతా అంటే ఆ మార్గమే, ప్రయాణంలో ఉన్నప్పుడు ఆయన కొట్టడం జరిగింది. అయితే ఆ రాహేలమ్మ చనిపోయింది. ఆ దుఃఖాన్ని తలుచుకుంటూ ఒక పేరు పెట్టింది. ఎలాంటి పేరు పెట్టిందంటే బెనోని అనే పేరు పెట్టింది. కిందకు వచ్చేటప్పటికి అంటే నా దుఃఖంలో, నేను చనిపోతున్న సందర్భంలో నా యజమానునికి ఇలా పుట్టాడు అన్న ఇక శరీర సంబంధమైన తలంపులు ఏమో నాకు తెలియదు, కానీ తనకు కలిగినటువంటి ప్రత్యక్షతను బట్టి ఆవిడ ఆ పేరు పెట్టిందని నేను అనుకున్నాను.
కింద వచ్చినప్పటికీ 18వ వచనం వచ్చేటప్పటికి చూడండి, ఆయన ఏమని ఎండింగ్లో పేరు పెట్టాడు అని అంటే అతనికి బెన్యామీను అనే పేరు పెట్టాడు. అంటే కుడి చేతి పుత్రుడు. అంటే కుడి చేతి పుత్రుడు అనంటే తల్లి చనిపోయింది, ఇక రాహేలమ్మ ఉంది ఆల్రెడీ. కాకపోతే ఏంటంటే తల్లి లేనటువంటి ఈ ఆదరణ ఎవరు బాధ్యతకి ఇచ్చినట్టు ఉంది ఇప్పుడు దేవునికినే. అంటే చూడండి, కుడి చేతి పుత్రుడు అంటే చూడండి, ఆయన కుడి చేతిలో ఏముందో చూడండి, ఆయన చేతిలో ఏముంది అని అంటే చూడండి, కీర్తన గ్రంథము ఒక చూడండి, కీర్తన మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం 15వ అధ్యాయం అనుకుంటా చూడండి, 17వ అధ్యాయము, అది ఓకేనమ్మా. 17వ అధ్యాయము చూడండి, ఏమన్నానంటే 7వ వచనం ఒక్కసారి చూడండి. చూడండి, నీ కుడి చేత రక్షించువాడా అని సంబోధిస్తున్నాడు. అంటే దేవుని యొక్క కుడి చేతిలో ఏముంది ఇప్పుడు అంటే ఆయన యొక్క జీవితం యొక్క బాధ్యత ఎవరికి అప్పచెప్పినట్టు? దేవునికి అప్పచెప్పి. అంటే కుడి చేతి పుత్రుడు అంటే దేవుడే రక్షణగా, అంతే కదమ్మా, దేవుడే రక్షణగా ఉంటాడు. ఇక వాళ్ళు అందరూ కూడా అనుభవించినటువంటి బాధల్లో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగి వాళ్ళు పెట్టినటువంటి పేరులే ఈ పేర్లు. లేయమ్మ పేర్లు పెడుతుంది, చూచుచున్న దేవుడు అని, వినే దేవుడు అని, యోధ కలిగినప్పుడు ఇట్లా అని పేర్లు పెడుతూ. అంటే వాళ్ళ యొక్క జీవితంలో అనుభవించినటువంటి యథార్థ పరిస్థితులను బట్టి దేవుడు వాళ్ళ జీవితంలో కలుగు చేసిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ ఆ సందర్భ సహితంగా వారు పేర్లు పెట్టడం మనం చూస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు ఈ సందర్భం వచ్చేటప్పటికి యాకోబు గారు ఏం పేరు పెట్టారు అని అంటే బెన్యామీనుకి కుడి చేతి పుత్రుడు. అంటే ఆ కుడి చేతిని ఏం చేస్తాడు అని అంటే దేవుడే రక్షిస్తాడు. ఇక నా యొక్క కాపుదల కాదు, లేకపోతే తన తల్లి చనిపోయింది తర్వాత ఎవరు చూస్తారు అనే ఇక ఎన్ని తలపులు, నువ్వే రక్షించగలిగినటువంటి దేవుడు కాబట్టి నీ చేతులకే, నీ కుడి చేతికే నేను అప్పగిస్తున్నాను అన్న విధానంలో ఏం చేశారు అని అంటే యాకోబు గారు పేరు పెట్టారు. అయితే ఈ కుడి చేతిలో ఏముంటుంది అని అంటే చూడండి, అదే కంటిన్యూషన్, నీ కృపాతిశయములను చూడండి అమ్మ, ఆయన యొక్క కుడి చేతిలో ఏముంటుంది అంటే కృపాతిశయములు. అంటే ఆ కృప ఎంత ఉన్నతంగా ఉంటుంది అని అంటే ఆ కుడి చేతిలో అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. దేవుని యొక్క కృప ఆయన చేతుల్లో మనం ఉన్నప్పుడు ఆయన చూపే కృప ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటుంది అని అంటే మానవ యొక్క సంబంధాలకి, మానవుని యొక్క ఊహలకి, మానవుని యొక్క జీవితానికి అర్థం కాదు. అందుకని చూడండి 68వ కీర్తన అనుకుంటా చూడండి, మనందరికీ తెలుసు, నీ కృప జీవము కంటే ఉత్తమం. ఎన్నో అధ్యాయం అమ్మ? 68 వచ్చింది చూడండి, 62 కానీ 63 చూడండి అమ్మా. ఆయన యొక్క కృప మన జీవితాలు జీవించే జీవితము కంటే మనం ఊహించండి, మనుషులుగా ఊహించండి. అందుకనే ఆయన చేతికి తన కుమారుని అప్పగించుకున్నాడు అన్నది నాకు అనిపించింది.
సహజంగా మన ఇంట్లో నేను అనకూడదు అనవచ్చు కానీ తెలియట్లేదు కానీ అనేస్తున్నాను, చెప్పేస్తున్నాను. మన మాట మన ఇంట్లో నా మాట నెగ్గదు. ఎందుకు నెగ్గదు అని అంటే శరీర సంబంధమైన తలంపులకి ఆత్మాను సంబంధమైన తలంపులకి కుదరదు, పొసకదు. అందుకనంటే వాళ్ళ జీవితంలో వాళ్ళే నష్టపోయిన తర్వాత తెలుసుకుంటారంటే జీవితం చాలా తక్కువ. ఆ చిన్న జీవితంలో నష్టాలు తెచ్చుకుంటే జీవితం చాలా కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో మ్యాక్సిమం తల్లి మాట ఎక్కువగా వింటారు. వాళ్ళకున్న రిలేషన్ బట్టి, వాళ్ళకున్న సంబంధాలను బట్టి ఉంటారు. కానీ బెనోని అని పేరు పెట్టినప్పుడు యాకోబు గారు ఏం చేయాలి? కరెక్ట్ అమ్మా, వినాలి. అటు వద్దులే, దేవుడు చెప్పినట్టు వింటే బాగుంటుంది, రైట్, మంచిది, వినాలి. కానీ దేవుడు కానీ ఆ పేరు పెట్టినప్పుడు ఆమె దుఃఖపుత్రుడు అని పెట్టింది. కానీ ఆ తండ్రి ఏం చేశాడు అని అంటే కుడి చేతి పుత్రుడుగా నామకరణం చేసి బెనోని అనే పేరు పెట్టాడు. అంటే బెన్యామీను అనే పేరు పెట్టాడు. అంటే దేవుని చేతికి అప్పచెప్పి, అంటే దేవుని చేతిలో ఏము ఉంది అని అంటే కృప ఉంటుంది. మన పిల్లలని మన చేతిలో పెంచుకునే కన్నా దేవుని చేతిలో మనము పెడితే, దేవునికి ఇష్టానుసారంగా ఉంటే దేవుని యొక్క కృప ఎంత ఉన్నతముగా వాళ్ళ జీవితాల్లో చూపిస్తాడో అన్న సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు. అయితే నేను త్వరగా ముగిస్తాను. ఎందుకు అని అంటే బెన్యామీను ఎవరో గోత్రానికి సంబంధించి ఆయన చూడండి. ఇశ్రాయేలీయులు అనగా 70 మందితో ఐగుప్తుకి వెళ్ళారు. ఎవరు? యాకోబు యొక్క సంతానం అందరూ అక్కడికి వెళ్ళారు. అయితే మీ అందరికి తెలుసు, తర్వాత ఐగుప్తు నుంచి విడిచిపెట్టి వచ్చేటప్పటికి బెన్యామీను యొక్క సంతానం ఎంత తెలుసా? ఆ కుటుంబం ఎంతగా వర్ధిల్లిందో తెలుసా? నేను ఈ కుటుంబం వర్ధిల్లింది అన్న దానికి లెక్కలు చెప్పట్లేదు. నేను నా మాట అర్థం చేసుకోండి. నేను తర్వాత కొత్త నిబంధనలోకి రావాలి కొద్దిగా. నేను చూడండి, ఐగుప్తు నుంచి విడిచిపెట్టి బెన్యామీనుగా అక్కడికి స్థిరపడ్డాడు. అక్కడ ఐగుప్తుకి వెళ్ళిపోయారు. 70 మందిగా యాకోబు కుమారులుగా అక్కడికి వెళ్ళారు. అప్పుడు దేవుడు విమోచన కలిగి చేసిన తర్వాత ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేటప్పుడు బెన్యామీను యొక్క గోత్రస్తులు ఎంతమంది ఉన్నారంటే బైబిల్ మనకి లెక్క చెప్తుంది. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి, అంటే 37వ వచనం అనుకుంటు చూడండి. అంతేనమ్మా, కరెక్టేనా? చూడండి అమ్మా. 35,400 అమ్మ. చూడండి, ఒక్కడగా బెన్యామీను యొక్క ప్రస్థానము స్టార్ట్ అయింది. దుఃఖపుత్రుడా అని తల్లి అనుకుంది, కానీ దేవుని యొక్క చేతిలోకి బెన్యామీనుగా మార్చబడినటువంటి కుడి చేతి పుత్రుడి యొక్క సంతానము ఎంతమందిగా వచ్చిందన్న అమ్మప్పుడికి దేవుని యొక్క కృప ఎంతగా అతనికి తోడై ఉంది అంటే, మన పిల్లలు మనకు కలిగినటువంటి పరిస్థితులను బట్టి వాడు పుట్టినప్పుడు ఏమని అనుకుంటే, నువ్వు పుట్టకపోయినా పర్వాలేదురా. ఎందుకని అంటే మా అమ్మ అట్టాగే ఉంటుంది. ఇప్పుడు కూడా నువ్వు పుట్టినప్పుడు దివసం అంతా కొట్టుకుపోయిందిరా. నేను 77, మీరు ఇంటికి వెళ్ళి గూగుల్లో కొట్టుకోండి. నేను చర్చి చేయమని అంటలేదు, చేస్తే చేయండి. 77లో దివసమ్మ కొట్టుకుపోయినప్పుడు మా అమ్మ ప్రసవ దినాలు ఆ రోజున పడినప్పుడు గోడ, నేను అప్పుడప్పుడు అనుకుంటా గోడ మా అమ్మ మీద పడిందంట. అప్పుడు పోయినా బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు నేను. కానీ నన్ను కృపను ఎంతగా వెంటాడుతూ వస్తుంది అని అంటే
ఆయన కృప నా జీవితంలో అనుభవించి చెప్తున్నాను. ఆయన కృప విడిచిపెట్టదు మానవుని. మన జీవితం ఎంత ఉత్తమ అనేది మనం అనుకుంటామే, కానీ ఆయన కృప మన జీవితము కంటే అంత ఉన్నతమైనది అని ప్రభు యొక్క ఉద్దేశాలు. నేను ఒకవేళ ఆ రోజు అలా ఉంటే నేను అంకులతో పరిచయం ఉండేది కాదు, స్మరణ సంఘంతో పరిచర్య ఉండేది కాదు, నేను మీ అందరితో కలిసి మాట్లాడే అధికత నాకు ఉండేది కాదు. కానీ దేవుని మాటలు, సృష్టికర్త అయినటువంటి యేసు ప్రభు వారి మాటలు ఈ మంటి ఘట్టములో మాట్లాడటానికి నాకు అవకాశం ఉండేదా? నా మాటలు అర్థం చేసుకోండి. దేవుని యొక్క కృప మన జీవితాలు కంటే చాలా ఉన్నతమైనదిగా ఉంటుంది. అలాంటి బెన్యామీను యొక్క పుత్రుడిగా ఉన్నటువంటి, కుడి చేతి పుత్రుడిగా ఉన్నటువంటి ఆ దేవుని చేతిలో దేవుని కృప ఎంతగా విస్తరిస్తూ వచ్చింది అని అంటే, తర్వాత వచ్చారు, సంఖ్యాకాండం అయింది, వచ్చారు ఇశ్రాయేలు ప్రజలు స్టార్ట్ అయిపోయారు, తర్వాత వచ్చారు న్యాయాధిపతులు వచ్చారు. అయితే ఆ సంఖ్యాకాండంలో 21వ అధ్యాయంలో చూడండి, తర్వాత 26వ అధ్యాయం అని కూడా చూడండి. అదే సంఖ్యాకాండము 26వ అధ్యాయము ఎన్నో వచనం అని అంటే 41వ వచనంలో అనుకుంటా, ఒకసారి చూడండి. మీరు బెన్యామీనీల వంశస్థులు, వారిలో వ్రాయబడిన లెక్క చొప్పున 45,600 మంది. అబ్బా చూడండి, ఎవరమ్మా ఎంత మళ్ళా గోత్రం ఎంతగా పెరిగిపోయింది. వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళు, లెక్కించబడినటువంటి వారు 45,600. చూడండి, దేవుని కృప. దుఃఖపుత్రుడు అని ఆయన తల్లి అనుకుంటే, దేవుని చేతికి అప్పగించబడినటువంటి బెన్యామీనుగా ఉన్నటువంటి ఆయన చేతిలో ఉన్నటువంటి ఈ బెన్యామీను యొక్క గోత్రం ఏమవుతుందంటే ఇప్పుడు సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ వాళ్ళు ఆ సంఖ్య అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే న్యాయాధిపతులు దాకా వచ్చేసేసారు. న్యాయాధిపతులు కాలానికి వచ్చేటప్పటికి ఏమి జరిగింది అని అంటే చూడండి, ఆ సంఖ్య ఎంతకు పడిపోయిందో చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం అనుకుంటే చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 20, అది కూడా నేను కూడా చూస్తాను చూడండి అమ్మా. 20వ అధ్యాయము 17 చదవమ్మా. ఇశ్రాయేలీలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడుకుండునట్లు బెన్యామీనీయులలో తప్పించుకొనిన వారికి స్వాస్యం ఉండవలెనది. ఇశ్రాయేలీలలో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనుకు ఇచ్చిన ఎడల వాడు నిర్మూలము చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీనుతో ఇట్లనిది, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి షెకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పునున్న లెబనోనుకు దక్షిణ దిక్కున యెహోవాకు పండుగ ఏటేటా షిలోహులో జరుగునని చెప్పి 15 వచ్చింది చదవమ్మా. 15 700 మంది గిబియా నివాసులు కాక కత్తి దూయ సమర్థులై పట్టణంలో నుండి వచ్చిన వారు 26,000 మంది. ఆ సమస్త జనములలో ఏర్పరచబడిన 700 మంది ఎడమ చేతి నాటకం గల గురిగా నుంచబడిన తల వెంటుక మీదికి వడిసల రాయి తప్పక విసరగలవాడు. ఒక్క నిమిషం అమ్మా, నేను న్యాయాధిపతుల గ్రంథం ఒక్క నిమిషం నేనే చూస్తాను. ఎన్నో వచ్చిన అంటే 47వ వచనం చదవండి అమ్మా.
600 మంది తిరిగి ఆ. ఎడారిలో ఉన్న రిమ్మోను కొండకు పారిపోయి ఆ. రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించి చూడండి అమ్మా, ఇప్పుడు వీళ్ళు బెన్యామీను గోత్రికులు. జరిగిందంటే న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం నుంచి ఏమి జరుగుతుంది అని అంటే చూడండి, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఒక లేవీయుడు ఉంటాడు 19వ అధ్యాయంలో. అతన్ని మ్యారేజ్ చేసుకుంటారు, ఒక ఆ స్త్రీని మ్యారేజ్ చేసుకుంటారు. తర్వాత ఆవిడ గొడవ పడి తన ఇంటికి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతుంది. తర్వాత మామగారి దగ్గరికి వెళ్తాడు, మాట్లాడతారు. తర్వాత తీసుకుని వచ్చే క్రమంలో ఆ రాత్రిపూట పొద్దు పోతుంది. అక్కడ భోజనం చేయమని చెప్పి అడుగుతారు, అక్కడ ఉంటారు. తర్వాత 20 అధ్యాయం తర్వాత ఇక కంటిన్యూషన్గా అన్ని అధ్యాయులు 19 నుంచి 20 అధ్యాయం వరకు మీరు చూసుకుంటే ఏం జరుగుతుంది అంటే, బెన్యామీను గోత్రంలో కొంతమంది ఏం చేస్తారంటే ఎఫ్రాయిము మన్యమందు వాళ్ళు రెస్ట్ తీసుకునే సందర్భంలో ఆ ఇంటిలో ఉంటున్నప్పుడు ఏం చేస్తారంటే ఆకతాయికులు అంటారు కదా మాట, చిల్లర ఆకతాయికులాగా చిల్లర మనుషులు కొంతమంది ఏం చేశారంటే ఆ యాజకుని యొక్క ఉపపత్నిని పాడు చేసి చంపేస్తారు. అందరికీ తెలుసు. అయితే ఈ వృత్తాంతం చెప్తున్నాను. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇశ్రాయేలీయులలో 12 గోత్రాలు ఏం చేశారంటే ఈ ఈ ఈ ఈ దుష్య కార్యానికి సంబంధించిన వారు ఎవరో వారిని అప్పచెప్పండి, వాళ్ళని శిక్షిద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు బెన్యామీను గోత్రికులు ఏమంటారంటే మేము అప్పచెప్పము. ఎందుకంటే అంకులు వాక్యం మనం ఏదైనా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడాలని మీరు ప్రార్థన చేశారు కదమ్మా. అందుకనే ఏదైనా సమాధానం చెప్పేటప్పుడు సాత్వికంగాను అలా చెప్పాలి. వీళ్ళు గోత్రికులు 12 గోత్రికులు ఏం చేశారంటే ఆయా స్థలాలు వాళ్ళు నివసిస్తున్నప్పుడు బెన్యామీను గోత్రికులు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చెడ్డ కార్యం చేశారు. వాళ్ళు ఎవరో మా ఇంటికి పెద్దలకి అప్పచెప్తే వాళ్ళు శిక్షిస్తారు. ఆ దోష శిక్ష ఎలాంటి మనుషులు ఇశ్రాయేలీయులు ఉండకూడదు. అలా ఉంటే మళ్ళా ఇశ్రాయేలీయులు ఆ విధంగా చెడిపోతారు, ఆ దుష్కార్యాలు చేయకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో 12 గోత్రికులు కలిసి ఒక ప్రాంతానికి వచ్చి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు బెన్యామీను ఆ గోత్రంలో ఉన్నటువంటి ఆ చెడ్డ కార్యం చేసిన వారిని అప్పచెప్పమని అడిగినప్పుడు వాళ్ళు ఏమి చెప్పారు అని అంటే ఇశ్రాయేలీయులు పెద్దలకి ఏం చేశారంటే మేము అప్పచెప్పము ఆ చెడ్డ కార్యం చేసిన వారు అని చెప్పి బెన్యామీను గోత్రికులు వాళ్ళు సమాధానం చెప్పినప్పుడు ఏం చేశారంటే ఈ 11 గోత్రాలు ఏం చేశారంటే ఒక్క గోత్రం మీద యుద్ధం ప్రకటించారు. అయితే అపవాది యొక్క ఉద్దేశం ఏమిటనంటే ఈ 12 గోత్రాల్లో ఒక్క గోత్రాన్నన్నా తుడిచిపెట్టేయాలి. అదే ఇంత చదివారు మీరు పెద్ద అయ్యా మా రక్త సంబంధులే, మా ఎముక వంటి వారే అందరూ చచ్చిపోతున్నారయ్యా, బెన్యామీను గోత్రం ఒక్కటే కాడ లేకోకుండా తుడిచిపెట్టుకుపోతుంది అన్న ఉద్దేశంతో మేము ఏం చేయాలా ప్రభా అని చెప్పేసి ఆ పెద్దలు అందరూ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళని చంపుకోకుండా ఏం చేశారంటే కొంతమందిని వదిలిపెడతారు. అది వృత్తాంతం. అంటే వాళ్ళు ఏం చేశారంటే అంతమంది ఉన్నప్పుడు సంఖ్యాకాండము 1వ అధ్యాయము 37వ వచనంలో 35,000 36,000 ఉన్నారు. అప్పుడు తర్వాత వచ్చేటప్పటికి 45,000 మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఇశ్రాయేలీయులు 11 గోత్రాలతో యుద్ధం చేసినప్పుడు ఇక అందరూ చనిపోయారు. చివరాఖరికి ఏం చేశారు అని అంటే యుద్ధ శూరులుగా ఉన్నటువంటి 600 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. చూసారా? కానీ ఆ 600 మందిలో వచ్చేటప్పటికి సమూయేలు గ్రంథంలో వచ్చేటప్పటికి న్యాయాధిపతుల గ్రంథం అయిపోయిన తర్వాత సమూయేలు గ్రంథం వచ్చేటప్పటికి 9వ అధ్యాయంలో వచ్చేటప్పటికి చూడండి, మొదటి వచనం చూడండి అమ్మా, ముగిచ్చేస్తాను. కీషు అను ఒక చూడండి
600 మందితో, అంటే బెన్యామీను గోత్రము తుడిచిపెట్టుపోయింది అనే సందర్భంలో మళ్ళా ఏమి చేశాడంటే దేవుడు ఎంత కృప చూపించాడంటే, ఇక ఎవరు ఒక బెన్యామీను గోత్రికులు అని అంటే యుద్ధశూరులు, అంత యుద్ధం చేసేటువంటి నైపుణ్యం కలిగినటువంటి ఆ గోత్రంలో నుంచి ఏం చేశారంటే చివరాఖరికి 500 మందితో ఏం చేశారంటే ఆ దేవుని యొక్క కృప ఏమి జరిగింది అని అంటే, ఏ గోత్రము అయితే తుడిచిపెట్టి పోతుంది అని ఇశ్రాయేలీయులు భయపడ్డారో ఆ గోత్రములో నుంచి మళ్ళా ఇశ్రాయేలీయులకి రాజుగా ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశాడు. ఆయనే కీషు కుమారుడైనటువంటి సౌలు. దేవుని యొక్క కృప ఎంతగా మనుషుల్ని వెంటాడుతూ వస్తుందో నేను ఆ మాటతో చెప్పాలని అనుకుంటున్నాను. ఐగుప్తులో నుంచి 36,000 మంది ఎంతమంది ఉన్నటువంటి ఏమో ఆ వ్యక్తుల్ని తర్వాత 40,000 మంది క్రాస్ అయిన తర్వాత ఆకి 600-500 మందికి వచ్చేసిన వాళ్ళ జాతి అంతం అయిపోయే క్రమంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ వంశములో నుంచే బెన్యామీను గోత్రములో నుంచి ఒక రాజుని సెలెక్ట్ చేశాడు. అందుకనే ఇర్మీయా గ్రంథం ఇంత 9వ అధ్యాయము భూమి మీద కృప చూపుతూ, అబ్బా ఆ మాట చదివినప్పుడు ఆయన యొక్క కుడి చేతు పుత్రుడుగా ఉన్నటువంటి బెన్యామీనికి దేవునిని అప్పచెప్పుకున్నటువంటి ఆ దేవుని యొక్క కృప ఎంతగా వెంటాడుతూ వచ్చింది అని అంటే, ఆ గోత్రమే లేని స్థితిలో ఉన్నటువంటి ఆ గోత్రికుల్లో నుంచి, అందుకనే ఆయన ఏమని అంటాడు అని అంటే, నా గోత్రము స్వల్పమైనది కాదా, 21 తర్వాత వచ్చినడికి నా ఇంటి వారు అని అంటాడు సౌలు గారు. నేను బెన్యామీనుడు కానా, నా గోత్రం ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పమైనది కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రం ఇంటి వారు అందరూ. అబ్బా, ఆ గోత్రములోనే చాలా తక్కువ వారు అంటారు. వారు అసుంబోట్లో ఉన్నవాటి వారిలో అందరికన్నా తక్కువ దిలీప్ అని అంటే ఏమంటారు, అంతేలే అంటారు, లెక్క పెట్టుకోరు. అంతే కదమ్మా. స్మరణ సంఘానికి వచ్చేవాళ్ళ ధనం లేని వారు ఎవరు అని అంటే దిలీప్ అన్నాగో ఏ లెక్క ఉండదు. అలాగే అంటే బెన్యామీను గోత్రంలో, ఇశ్రాయేలు గోత్రంలో, బెన్యామీను గోత్రంలో నా ఇంటి వారు ఆ గోత్రంలో అల్పులు కాదా అంటే, దేవుని యొక్క కృప ఎంతగా హెచ్చిస్తూ వచ్చిందంటే బెన్యామీను గోత్రం చివరాఖరికి రాజుల కాలం అయిపోయింది. చివరాఖరికి యేసు ప్రభు వారు ఏ గోత్రంలో పుట్టాలి అని అనుకుంటారు? రాజుగా వస్తే బాగుంటుంది అంటారు కదా. రాజు ఆయన ఉద్దేశం ఓకే, నేనేం కాదంటలేదు. రాజుల గోత్రంలో వస్తే రాజుగా ఉంటారు అనేది ఇశ్రాయేలీయులు అనుకుంటారు, అంతే కదా. కానీ ఇప్పుడు ఏం చేసాడంటే యోధా గోత్రంలో పుట్టి ఇప్పుడు ఆ గోత్రములో నుండి బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చిన తార్సువాడైనటువంటి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ముగిచ్చేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 5వ వచనం చూడండి. ఆ వ్యక్తిని మళ్ళా బెన్యామీను గోత్రం నుంచి తీసుకొచ్చాడు. ఎవరో పౌలు గారు. చూడండి అమ్మ, చూడండి. అబ్బా చూడండి అమ్మ, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ గోత్రంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తే అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆయన కృప మనుషులు ఊహించినటువంటి జీవితాలలాగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. దేవుని చేతిలో మీరు అప్పగించుకోండి. యవనస్తులైనటువంటి బిడ్డలకి నేను ప్రాధాయపడి చెప్తున్నాను. యవనస్తులైనటువంటి బిడ్డలు, మీ తల్లిదండ్రులు మీతో ఉండరు ఎక్కువ కాలం, కొంతకాలం ఉంటాం, కానీ దేవుని కృప వెంటాడుతూ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని విడిచిపెట్టదు. మీరు చిన్నవారుగా ఉన్నా సరే, మీరు తక్కువ వారైనా సరే, మీరు ఎవరికి లెక్కలేనటువంటి జీవితాలలో మనుషులు గుర్తించినా సరే, దేవుని కృప
మిమ్మల్ని వెంటాడుతూ వస్తుంది. దేవునికి చేతులు అప్పచెప్పుకోండి. దేవుని కృప బెన్యామీను ఒంటరిగా ఒక్కడగా దుఃఖపుత్రుడుగా పుట్టినటువంటి తల్లి పెట్టినటువంటి ఆ పేరుని తండ్రి పెట్టినటువంటి పేరుతో సార్థకం చేసుకుని బెన్యామీను గోత్రలో రాజుగా సెలెక్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి సౌలు. తర్వాత నూతన నిబంధనలో ప్రత్యక్షత కలిగినటువంటి వ్యక్తి దేవుని యొక్క కృపను పొంది నేను ఏదైతే ఉన్నానో అది ప్రభు కృపే అని తన జీవితంలో అనుభవించి చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఆ వ్యక్తి పౌలు గారు. ఆ కృప ఎంతగా వెంబడించిందనంటే నూతన నిబంధనలలో నేను సంఘానికి శిల్పు కారుణని అని నేను అవుతిని అని కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఆయన చెప్పుకుంటూ వస్తాడు. నేను సంఘానికి శిల్పికారుని వంటి వాడిగా అంత జ్ఞానాన్ని నాకు ఇచ్చాడు దేవుడు. నేను అపోస్తలుడిగా పిలువబడినప్పటికీ కూడా నేను ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు నన్ను చూశాడు అని నేను చెప్తాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక నేను ముగిచేస్తాను. దేవుని యొక్క కృప ఎంతగా వెంటాడుతూ వస్తుంది అని అంటే చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3:10 చదవండినామా. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నిన్ను నేర్పరి అయిన అబ్బా చూడండి అమ్మా, నేను నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేసి. అబ్బా, దేవుని యొక్క కృప ఎంతగా వెంబడించింది అని అంటే సౌలు గారి జీవితంలో ఆ బెన్యామీను గోత్రపు పోల్చేవాడైనటువంటి పౌలు గారిని నేను శిల్పికారుని దేవుని యొక్క ప్రత్యక్షతనందు సంఘాలు కట్టేటట్టు యందు దేవుని యొక్క జ్ఞానం నందు నేను కష్టపడేది అంటే అది కాదు, దేవుని యొక్క కృపే అనేది ఎంత సావధానంగా దేవుని యొక్క ప్రత్యక్షతను ఒప్పుకుంటూ వచ్చాడు. దేవుని యొక్క కృప 63వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, దేవుని యొక్క కృప మన జీవము కంటే దేవుని యొక్క కృప మనల్ని విడిచిపెట్టదండి. ఒకరోజు కలుసుకుంటుంది, ఆ కలుసుకున్న రోజు మిమ్మల్ని విడిచిపెట్టదు. నువ్వు కాదు అన్నాడు సౌలు గారు, కానీ నువ్వే కావాలి అని ఆ దమస్కో పట్టణ మార్గంలో సౌలు గారిని కలుసుకున్నాడు. ఆ బెన్యామీయుడు వంశం అయినటువంటి ఆ వ్యక్తిని తిరిగి నూతన నిబంధనలు అనేక సంఘాలు ప్రత్యక్షత కలిగినటువంటి సంఘాలు ఏర్పాటు దానికి ఆయన యొక్క కృప ఆయనకు తోడు వేయండి నడిపించింది. నూతన నిబంధనలు ఒక వరవడిని సృష్టించి దేవుని యొక్క కృపను ఆధారం చేసుకుని ఆయన వెంబడించింది. అంత ప్రత్యక్షత కలిగి సేవ చేశాడు. ఎవరు? ఆ కృప విడిచిపెట్టిందా ఎవరన్నా? భూమి మీద నీతి న్యాయములు జరిగించే ఆయన కృప మిమ్మల్ని మనల్ని విడిచిపెట్టదు. ఆ కృపను జ్ఞాపకం చేసుకోండి. ఆయన కృప మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. ఆయన కృప మన జీవం కంటే ఉత్తమమైనది జ్ఞాపకం చేసుకుని ఆయన కృపను ఆధారం చేసుకుని బ్రతుకుతాం. అట్టి కృప మన జీవితాల్లోనూ, కుటుంబ జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో అనుగ్రహించి నడిపించుగా.